నాకెవరున్నారు నన్ను ఆదరించడానికి? నాకేముంది? నాకేం దిక్క? నాకేమన్నా ఆదరించే వాళ్ళు ఉన్నారా? నా దగ్గర ఓపిక ఉన్నప్పుడు తిన్నారు, నా దగ్గర ఉన్ని పొందుకున్నారు. ఇప్పుడు నన్ను ఏకాగ్యం చేశారు. నాకెవరు ఉన్నారు? ఏదో బతుకుతున్నా జీవోత్సవంలాగా. ఇచ్చోడా నేనేనా? అందరూ వదిలిపెట్టినా నేను వదలను. నేను పిచ్చిదానా? అందరూ వదిలేశారా? అందరూ వదిలేస్తారు, వాళ్ళకి ఏం కావు. కాబట్టి నా కూతురు నువ్వు ఈ చేతులతో నిర్మించుకున్నాను నిన్ను. ఒక్క గడి అయినా మర్చిపోతానా నిన్ను? ఒక్క గడియ ఏమనుకుంటున్నాడు? నా గ్రంథంలో మాటలు ఇంటా కూడా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటాడు ఆయన. అబద్ధాలా నేను చెప్పిన? అబద్ధాలా? యవనుడా, నాకెవరున్నారు? శాలేమన్న పిల్లల కంటే శాలేమన్న ఉన్నాడు, వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. మరి నాకెవరున్నారు? శాలేమన్న పిల్లలకి శాలేమన్న ఉన్నాడు, సరేరా బాబు. మరి శాలేమన్నకి ఎవరున్నారు? శాలేమన్న కూడా ఏకాకేగా. శాలేమన్నకు తోడై ఉన్నవాడే నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. నజరేయుడగు యేసు అని ఆయనకు పేరు. నజరేయుడగు యేసు అని ఆయనకు పేరు. ఏం కలత చెందదు. దేవుడు నిన్ను మళ్ళా దర్శిస్తాడు. దేవుడు నిన్ను మళ్ళా దీవిస్తాడు. నీ దీన పరిస్థితులన్నిటినీ మార్చి ఆయనేంటో నీకు చూపిస్తాడు. ఆ చూపించిన దినాన, ఆ చూపించిన రోజున మొత్తం చేరతారు నీ చుట్టూ. గుర్తుపెట్టుకో ఈ మాట. మొత్తం చేరతారు నీ చుట్టూ, చేరతారు నీ చుట్టూ చేరి. ఎన్ని బాధలు పడిందో బిడ్డ. ఆ టయాన ఏందో నేను కూడా ఆదరించలేకపోయాను బిడ్డని. ఎన్ని బాధలు పడ్డాడో బిడ్డ. ఏందో నా దరిద్రం. ఆ టయాన నేను కూడా బిడ్డను ఆదుకోలేకపోయాను అని నీ చుట్టూ చేరి ఎంత లేచి శ్రమ నొందివని ఏడ్చి నిన్ను ఓదార్చి ఆదరించి, ఎప్పుడు దేవుడు కార్యం దేవుడు కంప్లీట్ చేసినాక వస్తారు. వచ్చినా రాకపోయినా ఆయన చాలడా? చెప్పండి, ఒక మొక్క చెప్పండి. ఆయన చాలడా? ఆయన కోసం బతకాల్సిన అవసరం లేదా? మనం ఎవరి కోసం బతుకుతాం?